వెల్కమ్ టు జేజేహే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆ 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం, వారి త్యాగాన్ని ఎప్పటికీ మరవలేనన్న చంద్రబాబు. చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశామని వెల్లడి. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నామని జోష్యం. భువనగిరి లోక్సభ స్థానానికి దరఖాస్తు చేసుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టీకరణ. అధిష్టానం ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామన్న రాజగోపాల్ రెడ్డి. సర్వేలు చేయించి గెలిచే అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పామన్న ఎమ్మెల్యే. చంద్రబాబు ఎంత మందితో కలిసి వచ్చినా గెలుపు మాదే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వెల్లడి. కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీకి నోటీసులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలుండగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉండగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పొత్తు కుదుర్చుకున్నందువల్ల అందరికీ న్యాయం చేయలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయామని, వాళ్ళు చేసిన త్యాగం తానెప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. 3 పార్టీల పొత్తు అనంతరం అన్ని విషయాలు లోతుగా పరిశీలించడం మీదటే అభ్యర్థుల ఎంపిక చేశామని, బరిలో దింపే ప్రతి అభ్యర్థి గెలవాలన్నదే కూటమి లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సిబిఐ, మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి బాబాయ్ గొడ్డలపేట కేసులో 5 ఏళ్లయింది. 5 ఏళ్లైతే ఇంకా జరుగుతానే ఉంది. ఎన్ని ట్విస్టులు వచ్చాయో చూసాం. కడాన సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా, లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా? ఎక్కడన్నా ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసినంత 45 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని బరిదెగించే పరిస్థితికి వచ్చారు. డ్రగ్స్, గంజాయి, లిక్కరు, నాసిరకం లిక్కరు, వేల కోట్ల దోపిడీ, ఇంకో పక్కన శాండ్, ఇంకో పక్కన చూస్తే మైన్స్ మొత్తం లూటీ, ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి, చంపేస్తారని. ఒకప్పుడు నేను చూశాను, టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం, వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు. దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు, నువ్వు 10 కోట్లు పంపేయాలని పంపించేయాలి. దావూద్ ఇబ్రహీం ఉన్నాడా లేదు తెలియదు కానీ వీడు మాత్రం 10 కోట్లు పోతాయి. రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు. మైనింగ్, లేకపోతే లిక్కర్, లేకపోతే టీటీడీ, లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా మనల్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ పెట్టి అరెస్ట్ చేయించడం, బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు. ఐఏఎస్, ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఏమీ చెప్పితే అది చేయాలి, చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారు వీళ్ళకి తెలియదు. కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది. 5 ఏళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం, అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం, 1 గంట మనం మాట్లాడలేకపోయాం. ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను, క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను. కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యథేచ్ఛగా వీళ్ళు ఇసుకంతా కూడా దొంగ వ్యాపారం చేస్తా ఉంటే
ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు. కడాన రికార్డులు కూడా తెప్పించారు. కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పడినా కనీసం రికార్డులు ఇవ్వలేని పరిస్థితి వస్తే ఎంత ఓపికగా ఫైట్ చేయగలుగుతాం? అధికారం ఉంది, నేర చరిత్ర ఉంది, డబ్బులుంది. ఈ మూడుతో ఏమైనా చేయొచ్చు అనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు వాలంటీర్లు. మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపం వేసే పరిస్థితికి వస్తున్నారు. ఎవరికి న్యాయం జరగల వీళ్ళ. ఏ నలుగురు పేటీఎం బ్యాచ్, ఆ సుబ్బారెడ్డో, విజయసాయి రెడ్డో, లేకపోతే సజ్జలో, లేకపోతే పెద్దిరెడ్డి, ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు. ఏ ప్రాంతానికి జరగలేదు. లేకుంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు. ముస్లింలు కొరిగిందేమీ లేదు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఎంతమందితో కలిసి వచ్చినా గెలుపు మాత్రం వైసీపీదేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ఎంతమందితో కలిసి వచ్చినా గెలుపు వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోరే సీఎం జగన్ పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఆరోపణలు, దూషణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరోసారి వైసీపీ గెలుపు తథ్యమని అన్నారు. దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తా ఉన్నామో ఈ 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 21 సభలు జరుగుతాయి. ఏంటంటే గతంలో 4 జిల్లాలలో సిద్ధం సభలు జరిగాయి కాబట్టి ఆ జిల్లాలు మినహాయించి మిగతా చోట ఇవి జరుగుతాయి. వీటినంతా రాష్ట్ర వ్యాప్తంగా వారు రూట్ మ్యాప్ తయారు చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ సమావేశాన్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని మొదటి రోజు ఇడుపులపాయలో దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలై సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో సభ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 28వ తేదీ నంద్యాలలోను, 29 ఎమ్మిగనూరులోను, 30th ఉందా లేదా? గుడ్ ఫ్రైడే 31st కదా, 30 గుత్తిలోను, 31 హాలిడే ఉంటుంది. 1వ తేదీ సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ విందు ఉండొచ్చు. ఆ తర్వాత పీలేరులో 2వ తేదీ సభ ఉంటుంది. 3-4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి. భువనగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాము ఆ స్థానం కోసం ప్రయత్నించడం వల్లే అధిష్టానం దానిని పెండింగ్ లో పెట్టిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆ సీటు కోసం తాము దరఖాస్తు కూడా చేసుకోలేదని పేర్కొన్నారు. ఒకవేళ అధిష్టానం పోటీ చేయమని ఆదేశిస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తామని తెలిపారు. సర్వేలు చేయించి గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పామని, అంతే తప్ప పదవుల కోసం పాకులాడే రకం తాము కాదని పేర్కొన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ గా లక్ష్మి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, ఆమెకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలున్నట్లు పార్టీలకు అతీతంగా ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలో అత్యధిక మెజార్టీ తెచ్చే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేందుకు 6 గ్యారంటీలతో పాటు గతంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తెలంగాణని గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేమందరం ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మా అభిమానులు, కార్యకర్తలు కూడా
ఎవ్వరు కూడా మీరు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మనందరం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఎన్నికల కోడ్ వచ్చింది ఒకటి, మంత్రివర్గ విస్తరణ మిగిలిపోయి ఉంది. అధికారంలోకి వచ్చినాం కాబట్టి కొత్తగా అంతా సెక్రటరియట్ కానీ అధికారులు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మీద పట్టొస్తుంది. మనకు అధికార యంత్రాంగం మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసినంతవరకు 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ అని అంటుండ్రు. బీజేపీ మన తెలంగాణలో లేదు. మనం కొన్ని ఇంకా తప్పులు చేసినాం కాబట్టి 64 టికెట్లు వచ్చినాయి, కానీ 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇంకా కొంచెం మనం కరెక్ట్గా పనిచేసి ఉంటే 80 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది మన అసెంబ్లీ స్థానాల్లో. ఈసారి టికెట్లు కరెక్ట్గా ఇస్తారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను అధిష్టానాన్ని చెప్పిన. ఎందుకంటే మనకు మినిమం 10 నుంచి 14 స్థానాలు గెలవాలి. మినిమం 10 సీట్స్ ఎంపీ సీట్స్ గెలవాలి. మ్యాక్సిమం 14 స్థానాలు గెలవాలి. అంటే పార్టీ పేరు మీద కేవలం కంటే కొంచెం వ్యక్తిగత ఇమేజ్ ఉండి, ఒక మంచి స్టేచర్ ఉండి, ఒక మంచి సీనియర్ పర్సనాలిటీస్కి ఇస్తే ఏమవుతుందంటే పార్టీతో పాటు వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, వాళ్ళకున్న ఇమేజ్ కూడా కలిసి వస్తే 2 రకాలుగా లాభం అవుతుందని చెప్పేసి గెలిచే అభ్యర్థులకు, మంచి స్టేచర్ ఉన్న అభ్యర్థులకు, బలమైన అభ్యర్థులని పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను అధిష్టానానికి చెప్పడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. భువనగిరి పార్లమెంట్ విషయంలో కానీ మిగతా ఇంకా పార్లమెంట్స్ ఇంకా ఇవ్వని ఇంకొక 9 ఇవ్వాలి, 8 టికెట్లు ప్రకటించిండ్రు. ఇప్పటివరకు ఇచ్చిన టికెట్లు కరెక్ట్గా ఇచ్చిండ్రు, బలమైన అభ్యర్థులను పెట్టిండ్రు. కాబట్టి మిగతా టికెట్లు కూడా కరెక్ట్ టికెట్లు ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి మనం మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తేనే మన ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా ఇక్కడ మాత్రం ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు 5 ఏళ్ల పాటు ఉండమని చెప్పి. కాబట్టి ఎంపీ సీట్లు కూడా మ్యాక్సిమం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలనే గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పకుండా మీడియా సోదరులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణలోని ప్రజలందరికీ కూడా ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల అభ్యర్థులను గెలిపించి మాకు పార్టీకి అండగా, మా అందరికి అండగా రేపు రాబోయే రోజుల్లో మేము కష్టపడతాం. తప్పకుండా ఒక కమిట్మెంట్తో పాటు అప్పటిలాగా అవినీతి భయం చేసి కుటుంబ పాలన చేయరు. ఇక్కడ అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూసుకుంటూ పేదరికం ఉన్న ప్రతి ఒక్క ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో శనివారం ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కవిత తనపై పెట్టిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है, हम कोर्ट में लड़ेंगे. హైదరాబాద్ బేగంపేటలోని జైన్ కాలనీలో ఇటీవల దోపిడీకి విఫలయత్నం చేసిన దుండగులను తరిమేసిన తల్లి కూతుళ్ల ధైర్య సాహసాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఆ మహిళలందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున వారికి ప్రశంసా పత్రాలను కిషన్ రెడ్డి అందజేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. స్ఫూర్తి కలిగించే విధంగా అమిత గాని, భావి గాని
తల్లి కూతురు ఇద్దరు, పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది. వీళ్ళిద్దరూ కూడా ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో, మరి ఏ రకంగా బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి దొంగను ఇద్దరు వస్తే ఒక అతన్ని ఏ రకంగా పట్టుకొని పోలీసులకు స్వాధీనం చేశారో ఇది మనకందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం. మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, మనం ఏదో రకంగా మహిళలను కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కానీ మనము శారీరకంగా ఈ రకమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు, వాళ్ళకి ఇంట్లో ఎదురైంది, బయట కూడా అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. అయినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కావాల్సినటువంటి మరి కొన్ని చిన్నపాటి మరి ఈరోజు అనుభవాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక రకాల కరాటే కావచ్చు, అనేక రకాల ఇతరత్ర కూడా చాలా ఈరోజు మనకు శిక్షణ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని విద్యా సంస్థలను కూడా కోరుతా ఉన్నాను, మన విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు, చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసో లేకపోతే 15 రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకున్నటువంటి ఒక నైపుణ్యం, ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. నేను కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను, దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు విన్న తర్వాత తెలిసింది. వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షణ లేకున్నా మానసికమైనటువంటి ధైర్యంతో తెగించి వాళ్ళు దొంగలను ఎదుర్కొని ఈరోజు మరి సమాజానికి ఆదర్శంగా తల్లి బిడ్డలిద్దరు కూడా నిలవడం జరిగింది. కాబట్టి నేను భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా నాకు సందేశం వచ్చింది. కాబట్టి ఆ సందేశం మేరకే నేను ఈరోజు వారి దగ్గరకు వచ్చి వాళ్ళను అభినందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అభినందన సంధించినటువంటి మరి అభినందన పత్రం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పింఛన్లు, రేషన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని సీఎఫ్డీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. పింఛన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే వేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా వాలంటీర్లను కలెక్టర్లు, ఆర్వోలు నియంత్రించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని సీఈఓకు లేఖ రాశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఈ వరకే వాలంటీర్స్ వాళ్ళ ప్రవర్తనని, నియమావళిని ఉల్లంఘించకుండా, ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలని చెప్పి కొన్ని క్రియాత్మకంగా నిర్దిష్టమైన కొన్ని సూచనలు కూడా చేశాం. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ని డైరెక్ట్గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డేజ్ పెన్షన్స్కి సంబంధించి ఏమన్నా డిఫికల్టీస్ ఉంటాయా అన్న విషయాన్ని చర్చించడానికి కోసం సిఇఓ ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని నిర్దిష్టమైన సూచనలు మాత్రం చేశాం. మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా
వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కల్పించాలి. కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పటం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇది కూడా మనం అమలు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా వార్డ్ అండ్ విలేజ్ ఈ వాలంటీర్స్ ఈ ఓటర్స్ని ప్రభావితం చేయడానికి ఓటర్స్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, అక్కడే తిరుగుతున్నారు, వాళ్ళ మూమెంట్స్ని నియంత్రించాలి అన్న సమస్య కనుక ఉత్పన్నం కనుక అయితే అప్పుడు తిరిగి విచారించి వాళ్ళని వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్స్కి పరిమితం చేయండి. ఈ లోపల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు? పత్రికా మాధ్యమాల ద్వారా, ఈ సమాచార వ్యవస్థ ద్వారానే వస్తోంది. మీ సంబంధించిన కలెక్టర్లు కానీ వీరు కానీ వాలంటీర్స్ ఎవరు విధుల్ని ఉల్లంఘించినట్లు వారంతట వారు చేయట్లేదు. మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ చూసి విధులేని పరిస్థితుల్లో మాత్రమే చర్యల కోసం వస్తున్నట్టు కనపడుతోంది. అలా కాకుండా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఆర్ఓస్ వీరందరూ కూడా క్రియాశీలకంగా వ్యవహరించి వాలంటీర్స్ని పూర్తిగా నియంత్రించండి. వీళ్ళని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటం దీని మీద అడ్డుకట్ట వేయండి అని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందరావు సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఉద్యమకారులకు ఎంపీ టికెట్ విషయంలో మరోసారి మోసం చేశారన్నారు. 20 సంవత్సరాలుగా పక్క జిల్లాకు చెందిన తన్నీర్ హరీష్ రావుని మెదక్ జిల్లా ప్రజలు భరిస్తున్నారన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువైనట్లు డబ్బులు కాసుపడి మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డిని ప్రకటించారన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా వేలాది మంది భూములు లాక్కుని నిర్వాసితులను అరగోసపెట్టిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాగోతాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. జూన్ 7వ తారీఖు రోజు మరొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే చేతులు ఎత్తి. ఎవరికి డౌట్ లేదు కదా? నాకు డౌట్ లేదు. నరేంద్ర మోడీ బరాబర్ ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి అవుతాడు అనేటోళ్ళు చేతులు ఎత్తిరా? 2 చేతులు ఎత్తిరా? సో ఇంత కాన్ఫిడెంట్ ఉన్న మనం ఏం చేయాలంటే ఒకసారి ఆలోచించుకోరు దయచేసి. సో ఏప్రిల్ 13కో 15కో ఎలక్షన్స్ అయిపోతాయి, 20 రోజులలో ఆగమాగం అయిపోతుంది అనుకున్నాం. కానీ ఎందుకో ఎన్నికల సంఘం తెలంగాణ మీద దయదలిచింది, 50 రోజులు మనకు టైం ఇచ్చింది. అది మీకోసం, మా కోసం, అందరి కోసం ఇచ్చిన సమయం. 2 పనులు చేయాలి బూత్ అధ్యక్షుడు. మిగతా చేయొద్దారు అలాగే మీకు డౌట్ రావచ్చు, అందరూ చేయాలి. కానీ బూత్ అధ్యక్షుడు ముందుగా 2 పనులు చేస్తే పని అల్కగా అవుతుంది. మెజారిటీ ఎంత పెరగాలో అంత మాక్సిమం మెజారిటీ పెరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి 2 పనులే, పెద్ద ఏం నేను మొత్తులు కొట్టమని మొరాలు. భారతీయ సినీ పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకల నిర్వహణ కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మలేషియా వేదికగా జూలైలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. హైదరాబాద్ లో మలేషియా ప్రభుత్వ సలహాదారు కమలనాథన్, అక్కడి పర్యాటక శాఖ డైరెక్టర్ అబ్దుల్ రహీంలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. Is it genuine? Is it correct? I said, yes, sir, I am the president. We are aiming at having it in July. We want to have the event in July. 2 dates లో ఏది బెస్ట్ అనేది పెద్దవాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళతో చర్చించి మేము ఆ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాం. తెలుగు సినిమా మ్యాన్ ఇప్పుడున్న దిస్ ఈస్ ప్రాబబ్లీ ద గోల్డెన్ ఎరా. అండ్ ఈ టైంలో మేమందరం ఇక్కడ తెలుగు నటీనటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. ఒకసారి రాఘవేంద్రరావు గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరినీ భయంకరంగా తిట్టాడు. నేను రెగ్యులర్గా దొరుకుతుంటా కదా. రాఘవేంద్రరావు మీదంతా ఒక జనరేషన్ రా, మీది అసలు మాది గోల్డెన్ ఎరా. అసలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు,
అందరూ అసలు ఏమి చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాన్నగారు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం, ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. మీ అందరూ మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు, అసలు ఏంటి మీరు డామ్ డూమ్ అని క్లాస్ స్పీకర్. నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్. ఎస్వి రంగారావు గారు మహానటుడు, రేలంగి గారు వాట్ అ గ్రేట్ యాక్టర్. 1932లో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది హెచ్ఎం రెడ్డి గారిది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు, ఎంతమంది దర్శకులు గుర్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు. తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం. ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని? ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా? ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు, గిరీష్ కర్నాడ్ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని? తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడో ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని వచ్చారు. అప్పట్లోనే డ్యూయల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు. ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప, ప్యారలల్గా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు. అది శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం. ఆయనే నటించారు, ఆయనే వాయిస్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్? అది మనం అందరం గర్వించదగ్గాలి. ఇప్పుడు మీరు ఇక్కడే కాదు, బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. మై బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి అతిష్ షా తాజాగా ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు అందుతున్నట్లు చెబుతున్నా 100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు అధికారులు చూపలేదన్నారు. నిజానికి ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో గతంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్పై ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బీజేపీకి పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడని తెలిపారు. అది కూడా ఈ కేసులో అరెస్టులు జరుగుతున్న సమయంలోనే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడాన్ని అతిష్ ప్రస్తావించారు. एनफोर्समेंट डायरेक्टरेट तो बार बार कह रहे हैं कि शराब घोटाले में पैसा बना और शराब के दुकानदारों ने इस पैसे को भ्रष्टाचार में, इस पैसे को रिश्वत के तौर पे दिया. लेकिन ये तो शरद चंद्र रेड्डी का सिर्फ बयान है जिसके आधार पर अरविंद केजरीवाल को गिरफ्तार किया गया है. मनी ट्रेल कहाँ है? मैं बताती हूं आपको कि मनी ट्रेल कहाँ है. ये है मनी ट्रेल. शरद चंद्र रेड्डी की कंपनियों द्वारा दिया गया इलेक्टोरल बॉन्ड्स में भारतीय जनता पार्टी के बैंक अकाउंट में पैसा. आज ये मनी ट्रेल पूरे देश के सामने आ गई है कि शरद चंद्र रेड्डी, औरोबिंदो फार्मा का मालिक, एपीएल हेल्थ केयर का मालिक, यूजिया फार्मा का मालिक, शराब का कारोबारी, उसने 4.5 करोड़ रुपए के इलेक्टोरल बॉन्ड्स दिए एक्साइज पॉलिसी के बनने के दौरान भारतीय जनता पार्टी को. उसके बाद गिरफ्तार होने के बाद 55 करोड़ रुपए के इलेक्टोरल बॉन्ड्स दिए भारतीय जनता पार्टी को. तो जिस मनी ट्रेल की पिछले 2 साल से तलाश हो रही थी. बुलेटिन मुगिंచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ఆ 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. వారి త్యాగాన్ని ఎప్పటికీ మరవలేనన్న చంద్రబాబు చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశామని వెల్లడి. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నామని జోష్యం. భువనగిరి లోక్సభ స్థానానికి దరఖాస్తు చేసుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టీకరణ. అధిష్టానం ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామన్న రాజగోపాల్ రెడ్డి. సర్వేలు చేయించి గెలిచే అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇవ్వాలని చెప్పామన్న ఎమ్మెల్యే. చంద్రబాబు ఎంత మందితో కలిసి వచ్చినా గెలుపు మాదే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వెల్లడి. కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీకి నోటీసులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్.